హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చూసారా, మార్నింగే ఎంత బాగా రెయిన్ పడుతూ ఉందో. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి సండే రోజు తీసిన వ్లాగ్ అండి. ఈరోజు ఏమేమి కుక్ చేసామో చూపిస్తూ ఉన్నాను. మార్నింగే ఇక్కడ మా పాప ఇంకా మా వారు పాస్తా కుక్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూసారా, శాన్వి మేము ఓటు వేయడం కోసం ఊరు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు పాపని తీసుకొని వచ్చాము. మా చెల్లి రాలేదు. సో మా పిల్లలకి కూడా హాలిడేస్ కాబట్టి వాళ్ళతోటి స్పెండ్ చేస్తుందని వచ్చింది. రోజంతా అల్లరల్లరిగా ఉంటుంది, ఇల్లంతా చాలా సందడిగా. ఇక్కడ చూసారా, బాబు వచ్చేసి చూస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి అని అడుగుతూ. అండ్ ఇక్కడ లిచీస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. బెంగళూరులో లిచీస్ కూడా బాగా దొరుకుతూ ఉన్నాయి. సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తినండి అందరూ కూడా. అండ్ ఇక్కడ మా వారు వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉన్నారు. పాప వచ్చేసి పాస్తాని బాయిల్ చేస్తూ ఉంది. సో దాంట్లోకి క్యాప్సికమ్, ఆనియన్, ఇంకా టమాటో, అలాగే గ్రీన్ చిల్లీస్, గార్లిక్, లెమన్ ఇలా అన్నీ కట్ చేశారు. అదైతే షూట్ చేయలేదండి. సో పాస్తా చేసుకొని తినేసేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిష్ ఫ్రై చేయడం కోసం మసాలా అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఈ ఫిష్ నేమ్ వచ్చేసి వైట్ ఫాంపెట్ అండి. ఇది సింగిల్ బోన్తో ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ బాగా క్లీన్ చేసేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశారు. తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నారు. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెంగా పసుపు అనేది యాడ్ చేస్తూ ఉన్నారు. కొంచెమే వేస్తూ ఉన్నారు, జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంతో పాటు కారం, ఇవన్నీ మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. క్వాంటిటీని బేస్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ ఎక్కించుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ ఉంటుంది. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ధనియాల పౌడర్ యాడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇది కూడా అరౌండ్ 2.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి కొంచెంగా ఆయిల్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మసాలా మొత్తం ఫిష్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ వరకు మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఫ్రైతో పాటు ఈరోజు చికెన్ కర్రీ కూడా చేస్తున్నామండి, చాలా డిఫరెంట్ వేలో అది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక కడాయి తీసుకొని అందులో కొన్ని లవంగాలు వేసుకున్నారు. దాంతోపాటు చెక్క, అలాగే మిరియాలు, దీంతోపాటు అలాగే కొంచెంగా స్టార్ హనీస్ కూడా వేశారు. అలాగే గసగసాలు, ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది డ్రై రోస్ట్ చేస్తూ ఉన్నారు. గసగసాలతో పాటు కొంచెంగా సాజీరా కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు కొంచెంగా కాజు కూడా వేశారు, ఒక 10 to 15 కాజు వేశారు. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మొత్తం అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ఏమీ ఆయిల్ అట్లా వేయలేదండి, జస్ట్ డ్రై రోస్ట్ చేశారు కొంచెంగానే. సో కొంచెం చల్లారిన తర్వాత అవన్నీ మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూసారు కదండి, మొత్తం మనం తీసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా పౌడర్ లాగా చేసుకున్నాము. దాని తర్వాత కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేస్తూ ఉన్నాము ఇక్కడ. ఇదే చికెన్లో మెయిన్ మసాలా అన్నమాట, దీంతోనే టేస్ట్ అంతా మారుతుంది. సో ఇలా మొత్తం పేస్ట్ లాగా తీసుకొని పక్కకు పెట్టేసుకుంటూ ఉన్నారు ఇక్కడ. 1 kg చికెన్ తీసుకున్నాము. సో అదంతా బాగా నీట్గా క్లీన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసాము. నెక్స్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేస్తూ ఉన్నారు. ఇవంతా మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అండ్ దీంతోపాటు కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ.
తర్వాత రుచికి తగినంత కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని దాంట్లోకి కావాల్సిన ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్ అండ్ అలాగే కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నారు ఈయన. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేస్తూ ఉన్నారు. చికెన్ కర్రీకి తగినంత ఆయిల్ అనేది యాడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఈ కర్రీకి. సో ఇలా ఆయిల్ అనేది తీసుకొని అది హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ అలాగే కరివేపాకు ఇవి 2 యాడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈయన. ఇవి 2 కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు ఇవి 2 వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నారు. దాని తర్వాత ఆనియన్ ఇలా చాలా చిన్న ముక్కలుగా కట్ చేశారు. సో అది వేసి ఫ్రై చేస్తూ ఉన్నారు. కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ మగ్గిస్తే చాలా త్వరగా మగ్గిపోతాయి. సో అదే ఇక్కడ మా వారు కూడా చేస్తూ ఉన్నారు. కొంచెం సాల్ట్ వేసేసి ఆనియన్ అనేది బాగా ఫ్రై చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఆనియన్స్ అన్నీ బాగా రోస్ట్ అయిపోయాయి చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ కొంచెం పెద్ద సైజులో తీసుకున్నారు. అవి కూడా యాడ్ చేసి దాంతోపాటు క్యాప్సికమ్ కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశారు. ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ అనేది. సో ఇవి 2 యాడ్ చేసేసి బాగా రోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా కొన్ని ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ పెద్ద పెద్దగా తీసుకోవడం వల్ల అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్తో పేజా అంటారు ఈ కర్రీని. సో ఇక్కడ మనం తీసుకున్న ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ కూడా కొంచెం సాఫ్ట్ అయింది. సో ఇప్పుడు ఇంకా ఇవి 2 కొంచెమే సాఫ్ట్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇంక ఇందులో మనము టమాటోస్ అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ. టమాటోస్ చాలా సన్నగా కట్ చేశారు. సో అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టమాటోస్ కూడా సాఫ్ట్ అయిన తర్వాత నెక్స్ట్ కొంచెంగా పసుపు యాడ్ చేశారు ఇందులో. బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ. పసుపు కూడా యాడ్ చేసేసుకొని కొంచెమే యాడ్ చేశారు. బికాస్ చికెన్లో ఆల్రెడీ వేసున్నారు కాబట్టి ఇక్కడ జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశారు. నెక్స్ట్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ మొత్తం వేసి ఇందులో బాగా మిక్స్ చేస్తూ ఉన్నారు ఈయన. మొత్తం ఆనియన్, క్యాప్సికమ్ అవంతా బాగా ఇందులో మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉన్నారు చికెన్లో. బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేయాలండి. చికెన్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేసి చికెన్ మొత్తం డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి దీన్ని. సో ఇలా మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ కుక్ చేసుకోండి. ఒకసారిగా అలా పెట్టేశారంటే మాత్రం మాడిపోతుంది. లో ఫ్లేమ్లో ఉంచితే తొందరగా చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, చికెన్ కూడా బాగా ఉడికిపోయి వాటర్ మొత్తం డ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. మొత్తం అంతా పేస్ట్ వేసేసి చికెన్కి బాగా పట్టేలాగా కలుపుతూ ఉన్నారు మసాలా మొత్తం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నారు. ఇది హోమ్ మేడ్ ధనియాల పౌడర్. ఇలా ఆ పౌడర్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేస్తూ ఉన్నారు మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా. ఇది కొంచెంగా ఒక 5 మినిట్స్ అట్లా మగ్గాలి. అప్పుడే కొంచెంగా డ్రై కోకోనట్ పౌడర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. దీనివల్ల కూడా గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. వేసేసి మొత్తం బాగా మిక్స్ చేస్తూ ఉన్నారు అంతా. ఇలా ఒక 2 మినిట్స్ వరకు బాగా తిప్పేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. జస్ట్ చాలా తక్కువే వేశారండి వాటరు. ఇదేమీ గ్రేవీ కర్రీలా ఉండదు. జస్ట్ కొంచెమే వాటర్ వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొంచెంగా గరం మసాలా అనేది యాడ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంతోపాటు కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. ఇవి 2 వేసేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 5 to 6 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి కర్రీ మొత్తాన్ని ఉడికించుకోవాలి. అప్పుడే అందులో ఉండే వాటర్ మొత్తం కొంచెంగా తిక్కబడిపోతుంది. అప్పుడు మన గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది లిడ్ క్లోజ్ చేసేసి వేరే స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్ పెట్టేశారు. నెక్స్ట్ ఇది 2-3 సార్లు అలా తిప్పుతూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. బికాస్ అన్ని మసాలాలు వేసి గ్రేవీ అనేది చిక్కబడే కొద్దీ హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది. కొంచెం చూసుకొని కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో.
చికెన్ అలా ఉడుకుతూ ఉండంగా నెక్స్ట్ మేమైతే ఫిష్ ఫ్రై చేద్దామనేసి ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారు. కొంచెంగా ఫిష్ ఫ్రై మసాలా తీసుకున్నారు. దాంట్లో కొద్దిగా మేమైతే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నామండి. మీరు నార్మల్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మసాలాలో కొంచెం ఇలా ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉన్నారు ఇదంతా. ఇది బాగా కలిపేసుకొని పక్కనుంచేసుకోవాలి. ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెంగా ఆయిల్ అనేది యాడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆయిల్ అనేది లెస్ ఆయిలే యూజ్ చేయండి. బికాస్ ఆల్రెడీ మనం ఫిష్లో ఆయిల్ వేసే మసాలా మొత్తం మిక్స్ చేసాము. సో అందుకని ఆయిల్ అనేది కొంచెంగానే వేశారు. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ హీట్ అవ్వగానే ఫిష్ అయితే వేసేసారు. ఇది ఒక సైడ్ బాగా కొంచెంగా కాలి మసాలా అంతా ఫిష్కు పట్టేలాగా ఉంచి నెక్స్ట్ టర్న్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఫిష్ని టర్న్ చేస్తూ ఉన్నారు. టర్న్ చేసిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అనేది ఏదైతే ఫిష్ మసాలాలో ఆయిల్ మిక్స్ చేసి పెట్టాం కదా, అది ఇక్కడ ఫిష్ పైన స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకు అంటే బిఫోర్ మనం మిక్స్ చేసిన మసాలాలన్నీ ఆయిల్లో వేయగానే కొంచెంగా మాడిపోతాయి. సో ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది. సో ఇలా కొంచెం ఫిష్ మసాలా మళ్ళీ లాస్ట్లో అప్లై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో చికెన్ కర్రీ కూడా మిక్స్ చేస్తూ ఉన్నారు ఈయన, అంటుకుపోతుంది అనేసి. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది చికెన్ కూడా. సో 2 కర్రీస్ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. మాకు ఈరోజు అయితే చికెన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై అనమాట. ఈరోజు టోటల్ కుకింగ్ మా వారే చేశారు. నేనైతే మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఇంకా రైస్ పెట్టేశాను అంతే. ఇలా ఒకవైపు ఫ్రై అవ్వగానే నెక్స్ట్ మనం ఆల్రెడీ అప్లై చేసాం కదా, ఆ వైపు కూడా టర్న్ చేసి నెక్స్ట్ అదే ప్రాసెస్ ఇటువైపు కూడా కంటిన్యూ చేయాలి. ఇది వేసిన తర్వాత జస్ట్ ఒక 1 or 2 minutes కంటే ఎక్కువ ఫ్రై చేయొద్దండి. మళ్ళీ ఈ మసాలా మొత్తం మాడిపోయి స్మెల్ డిఫరెంట్గా వస్తుంది. టేస్ట్ కూడా బాగోదన్నమాట. సో అందుకే లాస్ట్లో ఫిష్ తీసే ముందు జస్ట్ ఒక 1 minute 2 minutes ముందే ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. చూసారు కదా, ఫిష్ మొత్తం ఫ్రై అయిపోయింది. సో ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఇటువైపు చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పక్కకు తీసేసుకోవడమే. ఫిష్ని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది. ఇంకా మా వారు తీసేసి సర్వింగ్ ప్లేట్లో పెడుతూ ఉన్నారు. ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా. మీకు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, చూడ్డానికి కూడా చాలా యమ్మీగా ఉంది. దీంతో పాటు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో సర్వింగ్ ప్లేట్లోకి తీస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది చపాతీలోకి, అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది. మోస్ట్లీ మేమైతే చపాతీలోకి ప్రిపేర్ చేస్తాము చికెన్ దో పిజ్జా. అంతే అండి ఇవాల్టి వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. అలాగే మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ అయ్యి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది చూడండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.